బ్రేకింగ్ న్యూస్ లగచర్ల రైతు హీరియా నాయకు బేడీలు వేసిన ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంజీవ్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే సంజీవ్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. అలానే ఆయన సుమారు 4 గంటల పాటు ఐజీ సత్యనారాయణ జైల్లో విచారణ చేశారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేసినట్టు చెబుతున్నారు. బేడీలు వేయడం వెనుక కుట్రకోణం ఉందని కూడా ఐజీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా హీరియా నాయక్ బేడీల ఘటనపై విచారణ చేశారు పోలీసు అధికారులు. సుమారు 4 గంటల పాటు వికారాబాద్ సంగారెడ్డి జిల్లా ఎస్పీలతో కలిసి జైలు సిబ్బందిని ఐజీ సత్యనారాయణ విచారించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతు చేతులకు బేడీలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జైలు అధికారులు వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, నేరుగా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారని నిర్ధారించారు. హీరియా నాయక్ ను కూడా లగచర్ల కేసులో నిందితుడిగా పేర్కొనలేదన్నారు ఐజీ. బాల్నగర్ లో ఓ కేసులో నిందితుడిగా పేర్కొన్నట్టు గుర్తించమన్నారు. ఉద్దేశపూర్వకంగా చేశారా లేక పొరపాటు చేశారా అనే కోణంలో దర్యాప్తు చేసినట్టు పేర్కొన్నారు. అంతకుముందు ఈ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. రైతు హీరియా నాయక్ కు చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై ఆగ్రహించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై అధికారులను ఆరా తీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఘటనపై విచారణ జరపాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలు సహించేదే లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఉంటే గ్యారంటీగా ఉంటే దాని నివేదిక అంటే దానికి ఎవరైతే కన్సర్న్ ఇప్పుడు సైబరాబాద్ సంబంధించిన కానిస్టేబుల్స్ వాళ్ళు, సో వాళ్ళు కూడా జనరల్గా ఈ లగచర్ల సంబంధించిన రైతులని చెప్పినట్టుగా అనిపించలేదు. వాళ్ళకి లగచర్ల కేసు అంటే వాళ్ళు సైబరాబాద్ రారు కదా, వాళ్ళు లగచర్ల సంబంధించిన రైతుల కేసు అనేది వాళ్ళకి తెలియాలి కదా కానిస్టేబుల్స్కి. సో అది వీళ్ళు చెప్పారా లేదా అది దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. మీరు ఇప్పుడు సైబరాబాద్లో కేసులు వేరే ఉంటాయండి. ఇది చాలా పెద్ద పెద్ద సిరీస్ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ ఉంటాయి. సైబరాబాద్ పోలీసులు తెప్పించారు వాళ్ళు. వికారాబాద్ నుంచి వచ్చింది అయితే గ్యారంటీగా మేము రైతు కాబట్టి అనే దాని మీద ఉంటుంది. సైబరాబాద్ అనేదానికి లేకపోతే వేరే కేసులు అనేటప్పుడు వాళ్ళ ఒక ఎస్ఓపి ఉంటుంది వాళ్ళకి. ఎవరికి నేను కూడా సిఆర్ చేశాను, S1 S2 S3 అని రకరకాల ఉంటాయి అన్నమాట. సో దాని మీద అది తెలిసి ఎట్లా చేశారు అనే దాని మీద దాన్ని ఇంటర్నల్గా వాళ్ళు ఎందుకు తప్పు జరిగింది, ఎక్కడ జరిగింది అని